హాయ్ అండి, నేను స్వప్న. ఈరోజు ఈ వీడియోలో మనం మునగాకు పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది 100కు పైగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఆకుకూర అండి. ఈ మునగాకు తినడానికి చాలామంది ఇష్టపడరు, ముఖ్యంగా పిల్లలు. కానీ ఈ విధంగా పప్పు చేసి పెడితే కమ్మగా ఉండడం వల్ల పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారండి. ఈ మునగాకులు మనకి కంటి సమస్యకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడే వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. దానికోసం ముందుగా ఒక కట్ట మునగాకైతే తీసుకోవాలి. ఈ పప్పుకి మనం కంప్లీట్ కట్ట మొత్తం వేసేయమండి. ఒక కప్పు మునగాకైతే సరిపోతుంది. మిగిలిన మునగాకు మొత్తం మనము తాలింపు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా ఒక కట్ట మునగాకు తీసుకొని అందులో పప్పు ఒకరోజు ప్రిపేర్ చేసేస్తాను, ఒకరోజు తాలింపు పెట్టేసుకుంటానండి. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్వాంటిటీ మాత్రమే నేను పప్పుకు తీసుకుంటాను. మిగిలింది ఇలా స్టోర్ చేసేసుకుంటానండి. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో టిష్యూ పేపర్స్ వేసుకొని కింద పైన ఇది 1 వీక్ వరకు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు కోసం కానీ తాలింపు కోసం కానీ ఉపయోగించుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ ఒక కప్పు మునగాకునైతే ఇలా తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. పప్పు కోసము ఇలా వాష్ చేసుకున్న మునగాకుని ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకుంటే చక్కగా ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందికి కారిపోతుంది. ఇప్పుడు పప్పు కోసం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టేసుకొని మనం ముందే కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకొని బాగా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మునగాకులో చేదుదనం పప్పులోకి రాకుండా పప్పు కమ్మగా ఉంటుంది. ఈ మునగాకు ఫ్రై అవుతున్నప్పుడే 2 పెద్ద సైజు బాగా పండిన టమోటోల్ని మనము సన్న ముక్కలుగా తరిగి తీసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా సన్నగా తరిగి తీసేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిల్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇలా వేగగానే ఒక గంట సేపు శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్న ఒక కప్పు కందిపప్పును వేసేసుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. ఒక కప్పుకు కానీ ఒక గ్లాసుకు కానీ కందిపప్పుకి మనం 2 కప్పుల నీళ్ళు అయితే తీసుకోవాలండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారపొడి వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ పప్పుని కంప్లీట్గా పచ్చిమిర్చి వేసైనా చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా కారపొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ రానివ్వాలండి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పప్పు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని స్మాష్ చేసేసుకోవాలి. ఈ పప్పు అనేది మరీ మెత్తగా మెదిపేస్తే అంత బాగోదండి. కొంచెం పలుకుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇలా పలుకులుగా ఇష్టం లేకపోతే దీన్ని మెత్తగా అయినా మనం బాగా స్మాష్ చేసుకోవచ్చు. ఒక మీడియం సైజు ఉండే చింతపండుని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మనం పప్పు స్టవ్ మీద పెట్టిన తర్వాత నానబెట్టుకొని ఉంచుకుంటే పప్పు ఉడికేలోపు మనకి చక్కగా చింతపండు కూడా నానిపోతుందండి. ఈ చింతపండును కూడా బాగా స్మాష్ చేసేసుకొని ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఉప్పు అలాగే పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అంతా కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 7-8 తెల్లుల్లిపాయలని చితక్కొట్టి యాడ్ చేసుకోవాలండి. ఒక 2 ఎండుమిర్చిల్ని కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపంతా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందే మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకొని చక్కగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఈ పప్పు మనకి అచ్చం మెంతికూర పప్పులాగే కనిపిస్తుంది కదండి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.